మా మినిస్టర్స్ కానీ ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాన్ని మలిచి హరీష్ వచ్చినట్టు హరీష్ మలుస్తున్నాడు, కేటీఆర్ వచ్చినట్టు కేటీఆర్ మలుస్తున్నాడు. దాన్ని మలిచి వాళ్ళ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించి దాన్ని రైతులను కన్విన్స్ చేస్తున్నారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆల్ మినిస్టర్స్ అంతా పోయింది. 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. సమస్య ఆడొస్తుంది. 2 లక్షల తర్వాత 2,10,000 ఉన్నోళ్ళు 2,50,000 దగ్గర బ్యాంకర్స్కి వాళ్ళకు కొంత తేడా వస్తుంది. ఇదొక కన్ఫ్యూజ్. రైతు ఏమంటున్నాడు, 2,10,000 ఉంది, 50,000 ఉంది కదా, అందులోనే నువ్వు కట్ చేసుకో, బ్యాలెన్స్ కట్ చేయి, క్లోజ్ చేయి అని రైతు అంటున్నాడు. బ్యాంక్ దగ్గర కొంత ప్రాబ్లం ఉంది, బ్యాంకర్స్ దగ్గర కొంత ప్రాబ్లం ఉంది. ఇదొక కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూర్చొని, మినిస్టర్స్ కూడా కూర్చొని, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూర్చొని ఇవంతా కొంత సవరణ చేస్తున్నారు, సిస్టమ్ చేస్తున్నారు. అంతా ఇవన్నీ నడుస్తున్నాయి, అధికారులతోటి రివ్యూస్ నడుస్తున్నాయి. సమ్ పర్సంటేజ్ వెళ్ళిపోయారు. 2 లక్షల వరకు ఉన్న వాళ్ళంతా సబ్జెక్ట్ క్లోజ్ అయింది. 2 లక్షల తర్వాత ₹1 ఎక్స్ట్రా ఉన్నా వాళ్ళ దగ్గర కొంత కన్ఫ్యూజ్ ఉంది. ఇప్పుడు సమస్య అది. దీనికి ఒక డీటెయిల్గా మీకు చెప్పాలంటే, కేసీఆర్ గారి యొక్క 9.5 సంవత్సరాల కాలంలో మేము ఈరోజు 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టి డబ్బులు అరేంజ్ చేసి డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత ఈ కొంతమంది రైతులకు అందుతలేదని కొంత ఆవేదన ఉన్న దానిని ఎట్లా సవరణ చేయాలని తలకాయ వలగొట్టుకోవాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందంటే, ఈ 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ యొక్క విధి విధానాలు, ఆయన సిస్టమ్ అంతా ఖరాబ్ చేసి పడేసాడు. ఇప్పుడు చూడండి, ఈ ఆన్లైన్ సిస్టమ్ కూడా ఖరాబ్ చేసి పడేసాడు కేసీఆర్. ఏది, ఈ ప్రభుత్వానికి బ్యాంకర్స్ ఉండే ఆన్లైన్ సిస్టమ్, ఆ ప్రక్రియ కూడా ఆన్లైన్ సిస్టమ్ కూడా ఖరాబ్ చేసాడు. మనం ఒక మిషన్ ఉంటుంది, సపోజ్ ఒక కంప్యూటర్ ఉంటుంది ఒకటి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు కంప్యూటర్ని మనం వాడితే, రెగ్యులర్గా వాడితే అది కరెక్ట్గా పనిచేస్తుంది కంప్యూటర్. నువ్వు కంప్యూటర్ని సక్రమంగా రెగ్యులర్గా వాడకపోతే ఆ మిషన్ కంప్యూటర్కి బూజు పడుతుంది, అది ఖరాబ్ అవుతుంది. సహజమే కదా, మనం మిషన్ వాడాలి కదా. ఈ 9.5 ఏళ్ల కాలంలో ఈ రైతులకు, ఈ బ్యాంకర్స్కి, గవర్నమెంట్కి ఉన్న లింక్ మిషన్ సిస్టమ్ అంతా ఖరాబ్ అయిపోయింది, బూజు పట్టిపోయింది. ఆ మిషన్లు మేము పైసలు ఉన్నాయి, ఆడ ఆ మిషన్లన్నీ కడగాలి, ఆన్లైన్ సిస్టమ్ సెట్ చేయాలి, బ్యాంకర్స్ని సెట్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నందుకు లేట్ అవుతుంది. రైతులారా, ఏ ప్రాబ్లం లేదు. 31,000 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ చేసి పెట్టిండు. ఏం డబ్బులకు ఇబ్బంది లేదు. చాలా స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పిండు. సింగిల్ ఎజెండా రాహుల్ గాంధీ గారు చెప్పిన కార్యక్రమం ఏంది, క్లియర్ కావాలి. అదే పని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు అదే పని మీద ఉన్నారు. ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి మీరు. డబ్బులు ఉన్నాయి, బ్యాలెన్స్ రైతులకు ఇంకా అందుతలేవు అనంటే, ఆనాడి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆ ఆన్లైన్ మిషన్ సిస్టమ్ అంతా ఖరాబ్ చేసి పెట్టేసి, మేము ఆ మిషన్లు కడగాలి, మిషన్కి ఆయిల్ వేయాలి, ఈ సిస్టానికి లేట్ అవుతున్నది అంతే. కాబట్టి ఇది రైతులందరూ కూడా గమనించండి. అటో ఇటో ఇంకో వారం రోజులకా, 10 రోజులకా, 15 రోజులకా బ్యాలెన్స్ రైతులకు కూడా
ఓ 15 రోజులకు 20 రోజులకు సెప్టెంబర్ మొత్తం మీద అటో ఇటో మీకు మొత్తం క్లోజ్ అయిపోతుంది. సర్వే నడుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం భట్టి గారు, మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, అధికారులందరినీ కూడా జిల్లా కలెక్టర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎస్, సర్వేలు చేయండి, ఇళ్ళ కాడికి పోయి ఏ రైతులకు రాలేవు, ఎందుకు రాలేవు, అక్కడ ఏం ఫాల్ట్ ఉంది, ఇవన్నీ చెక్ చేయండి అని జిల్లా కలెక్టర్లకు తుమ్మల నాగేశ్వరరావు గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఆ ప్రక్రియ నడుస్తుంది. ఈ స్పష్టత మీడియాకుంటే మీడియా ప్రజలకు ఇస్తారు కాబట్టి ఇంత డీటెయిల్గా నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఇందులో కూడా ఏమైనా ఈ సబ్జెక్ట్లో ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే అడగవచ్చు ఇప్పుడే మధ్యలో, ఎవరు మన మీడియా వాళ్ళు. రుణమాఫీ అంటే మీకేం డౌట్స్ ఉంటే అడగండి, మీతే వద్దు, పొలిటికల్ వద్దు. ఇందులో ఏం చెప్పిన సమస్య ముఖ్యమంత్రి గారు క్లారిటీగానే చెప్పిర్రు. బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. అక్కడ ఎందుకు తేడా వస్తుంది రైతుకు బ్యాంకు దగ్గర అనే దాని మీదనే కదా. ఇన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు అక్కడక్కడక్కడ వార్తలు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి, అందుకే కలెక్టర్స్, సర్వే డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ అందరినీ కూడా అలర్ట్ చేసి ఆ రైతు ఏ రైతు అయితే వస్తలేదు అన్నాడు, 2 లక్షల మాఫియా బా కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్ అయినా ఎందుకు వస్తున్నాయి ఇలాంటి వార్తలు అనే దాని మీదనే అధికారులని ఇంటింటికి పోయి సర్వే చేయండి అని చెప్పారు. అందుకే నేనేం చెప్పినా, ప్రతాప్, కొలాప్స్ సిస్టమ్ కొలాప్స్ చేసిండు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అధికారుల యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క వర్క్ ఫంక్షనింగ్ సిస్టాన్ని కూడా కొలాప్స్ చేసిండు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారుల యొక్క ఫంక్షనింగ్, వాళ్ళ పనితీరును, సిస్టాన్ని నాశనం చేసిండు. అందువల్లనే ఒక సమస్య కాదు మాకు ఇది. ఆయన చేసిన కంపుకి మేము కడుక్కోలేక ఫినాయిల్ పోసి కడిగి 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 హరీష్ దగ్గర, ఇప్పుడు హరీష్కి ఏమైందంటే ఆ 10 సంవత్సరాలు, ఆ 9.5 ఏళ్ళు ఆ మజాల మునిగిపోయాడు హరీష్ రావు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, లెక్కలు రావు, గిక్కలు రావు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు హరీష్ రావు. ఏం చేస్తాడు హరీష్ రావు? మేనమామ చెప్పింది చెయ్యాలి, కేసీఆర్ చెప్పింది వినాలి. కేసీఆర్ దగ్గర పోయి మామ ఇక్కడ ఫరక్ వచ్చిందని చెప్పి ఊకుంటాడా? బట్టలు ఇప్పుతాడు ఆయన. అట్లా కాదు కదా. కేసీఆర్ మనం చెప్పలేదంటే అక్కడ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారికి చాలా క్లారిటీ ఏముందంటే 0.0 ప్రతిపక్షాలకు అవకాశం లేని రోజు కోసమే ఆ రోజు అన్ని అయిపోతే త్వరలో రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు తీసుకొస్తారు. అదే వరంగల్ సభలో వారికి ఘనంగా ఇక ఆడ కార్యక్రమం, ఆడ తతంగం అన్నీ ఆడ నడుస్తాయి. అంతా ఆ రోజు అసలైన సంబరాలు మేము చేస్తాం ఆ రోజు. కాబట్టి ఇక్కడ ఏంది, ఒక చిన్న మిస్టేక్ ఎవరో మనకు ఇప్పుడు మనకు నచ్చినోడు ఒకడు ఉన్నాడు, ఏం చేద్దాం ఆడ. అలాంటివి కూడా క్లియర్ చేసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని పిలవాలనే కార్యక్రమం మీదనే ఇదంతా జరుగుతున్నది. క్లారిటీ వచ్చింది? ఇంకేమైనా డౌట్ అని? నేనేమంటున్నా, ప్రతిపక్ష పార్టీకి మింగుడు పడతలేదు. అర్థమైంది కదా? పంట తీసుకురా, అరే పంట తీసుకురారా, కూర్చో. ఏమని అశోక్,
నేను మీ టీవీలో చూసిన స్టోరీ, టీవీలో చూసిన. నేనేమంటున్నానంటే హైడ్రా అనేది సబ్జెక్టు వేదిక, అది ఇంకో సందర్భం మనం మాట్లాడుతుంది. ఓన్లీ సబ్జెక్టు దయచేసి మీరు ప్రశ్నలు, రైతులు, గవర్నమెంటు ఏమన్నా లోపాలు ఉంటే మీరు అడగండి. ఇక అది నేనేమంటున్నా, బండి సంజయ్ మాట్లాడతాడు అంటే డైవర్షన్ చేయడానికి ఇదంతా. కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు లైన్ సింగిల్. ఎస్, రాహుల్ గాంధీ గారు ఫుల్ ఫ్లెడ్జ్గా సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు రైతుల రుణమాఫీ మీదనే పూర్తిగా దృష్టీకరించింది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు. ఇది క్లియర్, ఇది మా సింగిల్ ఎజెండా. అది చేసుకుంటూ మిగతా వ్యవహారాలన్నీ కూడా నడుస్తుంటాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.